చిరకాల స్వప్నం ప్రజల ఆశయాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే మనకు బాగా జరుగుతుందనేటువంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఓ 10 సంవత్సరాల పాటు మరి పరిపాలన బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని 17వ తేదీన ఉదయం 10 గంటలకు ఇక్కడనే తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఒకటి 71 సంవత్సరం కేక్ కటింగ్ కానివ్వండి, అదేవిధంగా కళాకారులు డప్పు వాయిద్యాలు లంబాడ నృత్యాలు సిడి క్యాసెట్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా ఆ రోజు మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరి భోజనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు శ్రేణులు అంటే గౌరవ శాసన సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మాజీ చైర్మన్లు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు, ప్రజలు కూడా అభిమానించేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం నుంచి సేవా కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం. మీకు అందరికీ తెలుసు, గడిచిన 11 సంవత్సరాల నుంచి పెద్దమ్మ దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలు జల్విహార్లో కానివ్వండి, భవన్లో కానివ్వండి చాలా ఘనంగా గత సంవత్సరం కూడా ఘనంగా చేసినాం. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు బర్త్డే కార్యక్రమంతో పాటు వారు నిండు నూరేళ్ళు ఆయురోగ్యాలతోని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వారి సేవ కోసం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా మా గౌరవ శాసనసభ్యులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వారి వారి ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేసుకొని, దైవ కార్యక్రమాలు చేసుకొని, గుడి కానివ్వండి, మస్జిద్ కానివ్వండి, చర్చిల్లో కూడా ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీకు కూడా ఇన్విటేషన్. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని. ఇది బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది కార్యక్రమం. మీరేమన్నా అడిగితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీ టీవీ మీ పేపర్ కానప్పుడు క్వశ్చన్ అడగడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు కూడా వివిధ మీడియా సంస్థల్లో పత్రికా రంగంలో మీరున్నారు. ఏదో ఎందులో వచ్చిందే కాకుండా మీ దగ్గర ఏమైనా అథెంటిక్ ఉంటే చెప్తే దానికి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. మీకే పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేదే వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలవాలి, మాకంటే ఎక్కువ. అప్పటి పరిస్థితులు వేరు. వాళ్ళు ఎందుకు వెళ్ళినరో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి. దాన్ని అనవసరంగా మనము ఏమన్నా ఆన్సర్ చేస్తే కూడా కాలయాపన అవుతుంది. మీరు చూడు, మా క్యాడర్ కానివ్వండి, నాయకత్వం ఎంత హుషారుగా ఉందో మీరు రోజు చూస్తుందే. జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తారు.
రెండవది ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తున్నారు. అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు. ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది. నేనేమంటా ఇప్పుడు ఆ విషయాన్ని మీరు వాళ్ళ ద్వారా సేకరిస్తే మంచిగా ఉంటుంది, మా ద్వారా సేకరిస్తే బాగుంటుంది. అంటే రాష్ట్ర దిశ దశ పార్టీ శ్రేణులు పార్టీ యంత్రాంగం మరి సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత 19వ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఏమేమి అంశాలు ఎజెండా ఏముందనేది మీకు 18th కానీ 19th మా ఉదయం వస్తాయి. నేనేమంటారు ఇక్కడ జరిగిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ పునగణన చేసిందే తప్పంటున్నాను నేను. 3.1తోని వచ్చేది ఉపయోగం ఏం లేదు. అది ఓవరాల్గా 16 లక్షలు. ఆ 16 లక్షల వలన వచ్చిందేం లేదు. టోటల్గా 60 లక్షల మంది సంఖ్యనే తగ్గిందనేది మా డిమాండ్. నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ 3.1 అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్గా మొత్తం చేయండి. మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు. ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి. మాకే కాదు, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి. మీకు డీటెయిల్గా కూడా చెప్పినాయి. 2011 సెన్సెస్ జనాభా ప్రాతిపదికన 3,50,00,000 మందిది అనేది అఫీషియల్ లెక్క. అది నెట్లో కూడా ఉంది. 2014లో ఆ సంఖ్య 3,68,00,000కు పోయింది. అంటే 18 లక్షల మంది 11కు 14కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య. ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే 51% బీసీలు ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్గా బీసీలే 51% ఉన్నారనేది లెక్క, ముస్లిం కాకుండా. దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే 10% అబోవ్ ఉన్నదనేది ఒకటి, ఎస్సీల సంఖ్య తీసుకుంటే 17% అబోవ్ ఉన్నదనేది రెండోది, మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా 10.7% అనేది ఒక లెక్క పెరిగినట్ట. 370 వాళ్ళు తీసింది. ఏది 3.1 కాకుండా 354, 775 అనేది వాళ్ళ లెక్క. ఈ 16 లక్షలు కాకుండా ఏది 3.1 ఇప్పుడు అడిగింది. అంటే 3,70,00,000 మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది. మేము అది తప్పు అంటూ సర్వే ప్రాపర్గా జరగలేదు, గ్రామాలలో జరగలేదు, హైదరాబాద్లో అయితే 30% కూడా జరగలేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పింది. దీంట్లో ఏంటంటే 0 to 6 అంటే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమి 38 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్క. 6 నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య 62 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్కలు. మరి 3,70,00,000 అంటే మరి మిగిలిన 60 లక్షల మంది ఎక్కడ పోయినా అనేది. రెండోది, మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ 4,32,00,000 మంది 2024-25 పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది. 432నేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు. 332 వాళ్ళు ఇచ్చింది. వాళ్ళేమో 18 years అబవ్ వాళ్ళే ఇచ్చారు. మామూలుగా అట్లనే ఇస్తారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది. అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి. దాంతోపాటు నిన్న చెప్పినట్టు
మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం, దానివల్ల ఉపయోగం లేదు. చట్టం చేయండి. మహారాష్ట్రలో, కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా 42% రిజర్వేషన్, పార్టీల పరంగా కాదు. రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు, ఇప్పుడు 3,70,00,000 మంది అని లెక్క తప్పు తేలినప్పుడు, మీకు అఫీషియల్గా 70-80 లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు 15th ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి. జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడి నుంచి తక్కువ వస్తుంది. ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు కూడా సంఖ్య తగ్గుతుంది. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ సమాజానికి జరిగేటువంటి అవకాశం ఉంది. రెండోది, నిన్న మొన్న మాట్లాడినప్పుడు 51% బీసీలు అంటారు. 51 కాదు, 51 2014లో మీకు 5-6% పెరిగింది. ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి 1.35% పెరుగుదల ఉంటుంది పాపులేషన్. అంటే 10 సంవత్సరాలకు 13.8% పెరుగుతారు. కాబట్టి 6-7% అంటే ఒరిజినల్గానే బీసీ సమాజం 57-58% ఉంటారు అనేది మా అంచనా, మా లెక్క. ముస్లిమ్స్, అదర్ కమ్యూనిటీస్ కాకుండా. కాబట్టి మా సమాజం అంతా అవేరే ఉన్నారు. వాళ్ళకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మీరు అరీబని లోకల్ బాడీ ఎలక్షన్కి అవసరం లేదు. మీరు చేయండి, సైంటిఫిక్గా చేయండి. మీ దగ్గర వ్యవస్థ ఉన్నది, అధికారం ఉన్నది, మీరు న్యాయం చేయాలనేటువంటి భావన ఉంటే డెఫినెట్గా మీరు చేయండి. 3.1% చేయడం మూలాన ఒరిగేది ఏముండదు. నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే, మీరు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఒక డేట్ అనౌన్స్ చేసి చేయండి. అందరూ భాగస్వామ్యం అవుతారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరు పార్టీ శ్రేణులు, జనము అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. నేనేమంటా బాస్, నేనేమంటున్నా బాస్, ఇప్పుడు పనికి వచ్చేటి పనికిరాని అంశాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే జనానికి అవసరం ఉన్నదో అది మాట్లాడుకుందాం. అవసరం లేని సబ్జెక్టులల్లా ఏదో బురద జల్లాలనేటువంటి కార్యక్రమాలు వద్దు దయచేసి. సమాజానికి, ప్రజలకు ఏది అవసరమో అది చూస్తాం ఫస్ట్. నేనేమంటున్నా, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాని మీద ఫోకస్ పెడదాం. ఇవన్నీ పనికిరాని అంశాలు అక్కర్లేదు. అది 17th నిర్ణయం తీసుకుంటాం. 17th ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయో, ఇప్పుడు బలబలాలు అనేది ఒక లెక్క ఉన్నది. 17th నాడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. అది ఇప్పుడు ఏం పెద్దగా అనుకోలేదు. దానికి కొంత డీటెయిల్గా పోవాలి. డీటెయిల్గా పోయి అవంతా సంఖ్య నంబర్ గేమ్ తప్ప వేరేదేం ఉండదు. ఆ నంబరు ఎవరికి ఎంత ఉన్నది అనేటువంటిది ఒకటి. అవన్నీ లెక్కలు తీసిన తర్వాత ముందుకెళ్ళాలి. నేనేమంటున్నా బాస్, ఇప్పుడు ఎవరికైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు ధైర్యంగా గెలుచుకోమని చెప్పండి. మా గురించి ఎందుకు వాళ్ళు బలంగా నిలబడి కొట్లాడి గెలుచుకోండి. మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు నిలబడ్డోళ్ళు బలంగా నిలబడి కొట్లాడి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని ఆకర్షణ చేసుకొని గెలవండి. ఎందుకు ప్రతిసారి మా మీద ఏడవడం ఎందుకు? అంటే రెండు విషయాలు ఉన్నాయి బ్రదర్. ఒకటి, మీరు 2011 సెన్సస్ మీరు కామన్ మ్యాన్గా తీసుకోండి, లేకపోతే ఒక బీసీ కుటుంబం మీదుగా తీసుకోండి. అంటే పాత్రికేయులన్న విషయం పక్కన పెట్టి 2011 సెన్సస్ మీ దగ్గరనే ఉంది. సకల జనుల సర్వే జరిగింది మీ దగ్గరనే ఉంది. మొన్న వాళ్ళు చేసింది మీ దగ్గరనే ఉంది. ఎలక్షన్ కమిషన్
అఫీషియల్గా ఏదైతే 2024-25 ఇచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి, మీరు అది బేరీజ్ వేసుకోండి, మీరే చూసుకోండి. దాంట్లో ఎంత తక్కువ వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది, అదే చూసుకోండి. ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం. మీరు కూడా ఓటర్లు ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, ఓటర్ లేని వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, దాని మీద మీరు ముందుకు పోండి. ఉత్తగా అనవసరంగా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు బీసీ సంఘాలు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, మేము ఒక్కలేమే కాదు కదా మాట్లాడుతుంది. ఇప్పుడు మా పార్టీగా మేము ఒక్కలేమే మాట్లాడతలేము కదా, అందరూ మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు పేషెంజర్లకు ఎందుకు పోవాలి? 3.1% చేసేయడం ఎందుకు? అంత చేస్తాము, ఒక డేట్ ఇవ్వండి. అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు భాగస్వామ్యం కాలేదు, ఇంకోరు ఎందుకు భాగస్వామ్యం, అవన్నీ ఆ రోజు తెలుసుకుందాం. మేమే చెప్తాం, అందరు భాగస్వామ్యం అవుతాం. నేనేమంటున్నా, వాళ్ళు ఒకరోజు చేసినా పర్వాలే, 10 రోజులు చేసినా పర్వాలే, 50 రోజులు చేసినా పర్వాలే. ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం, మా సమాజానికి సంబంధించిన అంశం. మేము కూడా ఎప్పుడు అడక తినే వాళ్ళం అయితే కాదు. ఈ సమాజంలో మాకు కావాలనుకునే వాళ్ళము. కాబట్టి మా లెక్కలు మాకు సరిగ్గా పెట్టండి అని మేము అడుగుతున్నాం. తప్పేముంది దాంట్లో? క్లియర్గా మాకు కావాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అడుక్కునే వాళ్ళమా ఏమన్నా? మేము మా హక్కులు మాకు కావాలి కదా. మాకున్న జనాభా ఎంత, దాని మీదనే మా లెక్క తేల్చమంటున్నాం. మేమేం కొత్త లెక్కలు తెమ్మంటలేం, ఉన్నదే తేల్చమంటున్నాం. ప్రొఫార్మా కూడా సింపుల్గా పెట్టి, కులగణన సింపుల్ ప్రొఫార్మా, 56 అంశాలు పెట్టే అవసరం లేదు. కులగణన అంటే ఏంది? నీ పేరేంది, నువ్వు ఉండే ఇల్లు ఎక్కడ, నువ్వు ఏం చేస్తున్నావు, నీ కులం ఏంది, గంతే. అంత సింపుల్గా పెట్టి చేయండి. అన్ని లెక్కలు బయటకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. తీర్మానం చేసి పంపించడం మూలాన బెనిఫిట్ ఏం లేదు. 2014లో కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపించారు, ఏమని జరిగిందా? చేయరు. వాళ్ళు ఢిల్లీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప వేరే చేయరు వాళ్ళు. కాబట్టి మీకేందంటే ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ డిక్లరేషన్ చేసేటప్పుడు మేము తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి పంపిస్తామని చెప్పలే. మేము ఇస్తామని చెప్పి, మేము ఇవ్వమని చెప్తున్నాం. అంతేగాని తీర్మానం చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. సమాజంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ కులాలు కావచ్చు, యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఓకే, का अरे नहीं करते, हम नहीं करते बोल के डिसीजन ले, नहीं करते। क्या कोई जवाबदारी किसको भी बोलने का जरूरत है क्या? हमारा डिसीजन है भाई, कौन सा इलेक्शन कंटेस्ट करना नहीं करना वो हमारा मर्जी है। वो ये कंपलसरी करना बोल के कोई नहीं है ना। ओके, थैंक यू।